ఆహా, చూడండి అత్త, రుచి చూసి చెప్పండి అత్త ఎలా ఉందో. బాగుంది సుమన. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్. సో ఇవాళ నేను చేస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ మన ఆంధ్ర స్టైల్ రోటి పచ్చడి. దానికోసం నేను 5 టొమాటోస్ తీసుకున్నాను. ఇలా పైన తూము తీసి హాఫ్ కట్ చేసుకోవాలి అన్ని. సో ఇలా చేసేటప్పుడు నార్మల్ గుంత బాండ్లు తీసుకుంటే అవ్వదన్నమాట. ఇలా ఫ్లాట్ బాండ్లు తీసుకుంటే మనకి ఈ ప్రాసెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం కడాయి వేడవ్వాలి. వేడైన తర్వాత ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసినవి ఇలా ఉల్టా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలి. ఇలా చిటపటా చిటపటా అంటున్నాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది తేమ శాతం ఉంటుంది కాబట్టి అలా అవుతుంది. ఎంత మట్టుకు అయినాయో చూద్దాం. ఎస్, ఇంకా అవ్వాలన్నమాట. ఇది కూడా చూద్దాం. ఇంకా అవ్వాలి, ఇంకా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది. ఈ చిన్నవి పైకేసి పెద్దది మధ్యలోకి వేద్దాం. మెత్తగా మగ్గిపోతాయి అయినట్టు అనిపిస్తుంది. చూడండి, టొమాటో తొక్కు విడిపోతుంది. సో మనకి ఇప్పుడు అయినట్టు. ఇంక ఇవన్నీ తీసి పక్కన ఉంచుకుందాం. ఒక ప్లేట్లో ఉంచుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసేసుకుందాం. ఇలా అయిన వాటిని ఈజీగా ఇలా తీస్తే తొక్కు వచ్చేస్తుంది. మామూలుగా తొక్కు తీయడం అంటారు కదా, ఇది అంటే చాలా పూర్తి చల్లారిపోయిన అయితే మీకు రాదనమాట. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే ఈ పొట్టు వలిచేస్తే ఈజీగా వచ్చేస్తుంది. టొమాటో అంతా తీసేసిన తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని ఇవి వేయించుకోవాలి. వెల్లుల్లి తర్వాత పచ్చిమిరపకాయలు ఓవర్ ఫ్రై చేయకూడదు. ఇలా 50% మాత్రమే ఫ్రై చేయాలి. ఇంకా మరి రిమైనింగ్ దీంట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ 30 to 40% మాత్రమే ఫ్రై అవ్వాలి. ఇవన్నీ వేయించడం ఒక ఎత్తు అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఒక ఎత్తు అనమాట. మనం ఊర్లలో ఉంటే ఇది చేయడం ఈజీ అనిపిస్తుంది, కాకపోతే ఇట్లా సిటీస్లో ఉన్నప్పుడు ఇది చేయడం కష్టం అనిపిస్తుంది. మన కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటి అంటే దంచడం. సో నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న చిన్న రోట్లోనే నేను ముందు దంచుతున్నా. దంచే ముందు క్లీన్గా వాష్ చేసుకోండి. ఎక్కువ జోరుగా దంచలేం. మా ఆయన నేను హెల్ప్ చేస్తా అని చేస్తున్నారు. సో సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న టొమాటోని రోట్లో వేసుకొని దంచుకోవాలి. చిన్నది కాబట్టి రోలు ఒక్కొక్కటే కొట్టకుండా రుబ్బాలి. అలా చిదిమేయాలి. ఇందాక నేను చూపించినట్లుగా కొడితే ఎగురుతుంది అని చూపించాను అన్నమాట. ఇలా చిన్న రోట్లో చేయడం చాలా కష్టం. చూసారా, ఇలా స్పిల్ అయిపోతుంది, ఇలా పడిపోతూ ఉంటుంది. బట్ సమ్హౌ వీఆర్ మేనేజింగ్ ఇట్. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చేస్తూ ఉన్నాం. మా ఆయన మాత్రం రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు, చేయడానికి తినడానికి కూడా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకొని జస్ట్ ఒక 3-4 టైమ్స్ అలా అంటే సరిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు పీస్ వస్తుంటే పచ్చళ్ళలో చాలా
బాగుంటాయి. దంచండి. సో ఈ పచ్చడి అంతా మనం రుబ్బుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తర్వాత కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఇదంతా తిరువాతలో వేసేయాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే, ఇంకేం ఫ్రై చేయకూడదు. అంతా ఇలా తిరువాత పట్టుకొని ఇలా కలుపుకోవాలి. సూపర్. చాలా బాగుంది అంటున్నారు మా అత్త కూడా. మీరు ఇలా ఇంట్లోనే రోటి పచ్చడి చేసుకోవచ్చు. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా సరే, మేము చేసుకున్నాం కదండి, అలా చిన్నగా రోల్ తెచ్చుకొని అందులో చేసుకోండి. చాలా అద్భుతంగా అమేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్.